ఎస్బీఐ కార్డ్స్ బీపీసీఎల్తో టైఅప్ అయ్యి 2 ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో బేసిక్ క్రెడిట్ కార్డ్ ఏమో ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అండ్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్. ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ గురించి ఆల్రెడీ మనం రివ్యూ చేసాము. ప్రస్తుతం ఈ వీడియోలో ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్తో పాటు ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బెటర్గా ఉపయోగపడుతుందనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. సో ఈ ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ కాబట్టి దీనికి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ కూడా కొంచెం ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹1499 ప్లస్ 18% జీఎస్టీ ఛార్జ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ మీరు ఈ కార్డ్ తీసుకున్నందుకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹1,769 ఛార్జ్ అవుతుంది. అదే మీరు ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఒక సంవత్సరంలో ₹2,00,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు యాన్యువల్ ఫీగా ఛార్జ్ అయిన అమౌంట్ రిఫండ్ అయ్యి మీ క్రెడిట్ కార్డులో క్రెడిట్ అవుతుంది. ఈ ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డులో ఉన్న బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డు మీకు రిసీవ్ అయ్యి ఫస్ట్ మంత్ జాయినింగ్ ఫీ పేమెంట్ చేస్తారు కదా, సో చేసిన వితిన్ 30 days లోపు మీకు 6,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ వెల్కమ్ బెనిఫిట్గా యాడ్ చేస్తారు. మీరు ఏదైతే జాయినింగ్ ఫీగా ₹1,499 పే చేశారో దాని వాల్యూ మొత్తం కూడా మీకు రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్స్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఎస్బీఐ కార్డ్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్లో ఫ్యూయల్ పర్చేజెస్, లూబ్రికేషన్ పర్చేజెస్తో పాటు భారత్ గ్యాస్ వెబ్సైట్లో నుంచి లేదా యాప్లో నుంచి గ్యాస్ బుకింగ్ చేసినప్పుడు 6.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అంటే ప్రతి ₹100 ఈ కేటగిరీలో స్పెండ్ చేసినందుకు గాను 25 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఒక బిల్ సైకిల్లో మాక్సిమంగా 2,500 రివార్డ్ పాయింట్స్ ఈ కేటగిరీలో యాడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈ కేటగిరీలో ఒక ₹10,000 స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు ఈ 2,500 రివార్డ్ పాయింట్స్ క్రెడిట్ కార్డులో యాడ్ అవుతాయి. అయితే భారత్ గ్యాస్లో మాత్రం మాక్సిమంగా మనకి ఒక బిల్ సైకిల్లో 500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే యాడ్ అవుతాయి. అంటే ₹2,000 స్పెండింగ్ వరకు కూడా మనకి ఈ కేటగిరీలో ఉపయోగపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం ఫ్యూయల్ పర్చేజెస్కి యూజ్ చేసినందుకు గాను 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఈ క్రెడిట్ కార్డులో ప్రొవైడ్ చేస్తారు. ఒక మంత్లో మాక్సిమంగా ₹100 ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్గా యాడ్ అవుతుంది. అయితే దీనికి మినిమం ట్రాన్సాక్షన్ ఏం లేదు, కానీ మాక్సిమం ట్రాన్సాక్షన్ మాత్రం ₹4,000 వరకు మాత్రమే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక ₹5,000 ఫ్యూయల్ పర్చేజెస్కి యూజ్ చేసినట్లయితే కనుక ₹4,000 ఒక ట్రాన్సాక్షన్ అండ్ ఇంకొక ₹1,000 సెకండ్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ఒకేసారి 5,000 స్వైప్ చేస్తే కనుక మీకు ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది రాదు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ మీద ఛార్జ్ అయ్యే 18% జీఎస్టీ మాత్రం ఈ క్రెడిట్ కార్డులో వేవర్ రాదు. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక ₹100 ఫ్యూయల్ పర్చేజెస్కి యూజ్ చేసినట్లయితే కనుక ఆ ₹100లో 1% అంటే ₹1 ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్గా వస్తుంది తప్పితే ₹1 మీద ఛార్జ్ అయ్యే 18% జీఎస్టీ అంటే 18 పైసా ఏదైతే ఉందో అది మాత్రం మనకి క్రెడిట్ కార్డులో బిల్లో యాడ్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఫ్యూయల్ పర్చేజెస్కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మనకి ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు అప్రాక్సిమేట్లీ ₹6 రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో రౌండ్ ఫిగర్గా మనకి 6% ఫ్యూయల్ పర్చేజెస్కి వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గ్రోసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మూవీస్ అండ్ డైనింగ్ కేటగిరీలో స్పెండ్ చేసినప్పుడు ప్రతి ₹100 స్పెండ్ చేసినందుకు గాను 10 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కేటగిరీలో మనకు అప్రాక్సిమేట్లీ 2.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే ఒక బిల్ సైకిల్లో మాక్సిమంగా 7,500 రివార్డ్ పాయింట్స్ ఈ కేటగిరీలో ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మాక్సిమంగా ఒక మంత్లో ₹75,000 ఈ కేటగిరీలో స్పెండ్ చేసుకోవచ్చు. కొంతమంది మన పాత వీడియోస్లో డీమార్ట్కి ఏదన్నా బెస్ట్ క్రెడిట్ కార్డ్ సజెస్ట్ చేయండి అని అడిగారు. సో మీరు డీమార్ట్లో షాపింగ్ చేయాలనుకున్నా లేదా ఇంకే గ్రోసరీలో షాపింగ్ చేయాలనుకున్నా కానీ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మీకు బెటర్ చాయిస్. ఎందుకంటే అప్ టు ₹75,000 స్పెండింగ్ వరకు కూడా మనకి 2.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఇంకా రిమైనింగ్గా ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా కానీ ఎవ్రీ ₹100 స్పెండ్కి ఒక రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకి 0.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్ మనకి రూపే వేరియంట్లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్ చేసినప్పుడు కూడా ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు ఒక రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కేటగిరీలో కూడా మనకి 0.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డులో కాంప్లిమెంటరీగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్క్ వాటర్ ఒకసారి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది యూజ్ చేసుకోవడానికి మనకు ఎటువంటి స్పెండ్ లిమిట్ అనేది లేదు. మనం అమౌంట్ ఏం స్పెండ్ చేయకపోయినా కానీ ఈ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డులో మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్ ఉంది. అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక సంవత్సరంలో ₹3,00,000 స్పెండ్ చేసినట్లయితే కనుక కంప్లీట్గా ఏ కేటగిరీలో అయినా కానీ మీకు ₹2,000 వర్త్ గిఫ్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ గిఫ్ట్ వోచర్ని ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, యాత్ర, హష్ పఫ్ లేదా బాటా షోరూంలో ఈ ఆఫర్ని ఏదో ఒక దాంట్లో కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అందులో రిడీమ్ చేసుకోవచ్చు.
సో వన్స్ మీరు స్పెండ్ లిమిట్ రీచ్ అయిన వితిన్ 30 days లోపు మీకు ఈ గిఫ్ట్ వోచర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ కార్డ్స్ ప్రొవైడ్ చేసే బ్యాంకింగ్ అండ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ యూస్ చేసుకోవడంతో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో సేల్ రన్ అయ్యే టైంలో ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ యూస్ చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్. అలాగే క్రెడిట్ కార్డ్లో మనకి కాంప్లిమెంటరీ ఫ్రాడ్ లయబిలిటీ కవర్ అప్ టు 1 lakh ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్సూరెన్స్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డులో ఏదైనా సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగినా, ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వీళ్ళు అప్ టు 1 lakh రూపీస్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 4 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. అలాగే మీరు ఈ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ని డైరెక్ట్గా బీపీసీఎల్ పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫ్యూయల్ పర్చేజెస్కి రిడీమ్ చేసుకోవచ్చు. లేదా ఎస్బీఐ కార్డ్స్ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి బీపీసీఎల్ ఫ్యూయల్ కార్డ్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు. అయితే మీరు రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నందుకు ఈ క్రెడిట్ కార్డులో ఎటువంటి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఛార్జ్ ఉండదు. అయితే ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అలాగే బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈవెన్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్లో స్వైప్ చేసినా మాకు రివార్డ్ పాయింట్స్ రావట్లేవని కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే కనుక మాక్సిమం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎస్బీఐ స్వైప్ మిషన్లో అయినా స్వైప్ చేయండి, లేదా పైన్ ల్యాబ్ స్వైప్ మిషన్ అని అవైలబుల్ ఉంటుంది. కంప్లీట్గా డిజిటల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది. సో అందులో స్వైప్ చేస్తే కనుక మీకు రావాల్సిన రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి, 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వస్తుంది. సో మీరు ఈవెన్ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే స్వైప్ మిషన్లో స్వైప్ చేసి రివార్డ్ పాయింట్స్తో ఫ్యూయల్ పర్చేసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇంకా రిమైనింగ్గా ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డులో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్కి యూజ్ చేసినప్పుడు 100 రూపీస్ స్పెండ్కి కేవలం మనకి 1 రివార్డ్ పాయింట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈ కేటగిరీలో కేవలం మనకి 0.25% మాత్రమే వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేసెస్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ కాకుండా ఇంకెక్కడ పర్చేస్ చేసినా, ఏటీఎంలో నుంచి క్యాష్ విత్డ్రా చేసినా, ట్రాన్సాక్షన్స్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు, వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్ మిస్సింగ్ అనే ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్లో ఫ్యూయల్ పర్చేస్ చేసిన ప్రతిసారి కూడా అక్కడ బిల్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు రివార్డ్ పాయింట్స్ యాడ్ అవ్వనప్పుడు డైరెక్ట్గా ఈ బిల్ని కస్టమర్ కేర్కి మెయిల్ చేసినట్లయితే కనుక వాళ్ళు మీకు రివార్డ్ పాయింట్స్ డైరెక్ట్గా క్రెడిట్ కార్డులో క్రెడిట్ చేస్తారు. సో ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డే కాదు, ఏ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్తో ఫ్యూయల్ పర్చేస్ చేసినా కానీ మన దగ్గర బిల్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేసే ఆప్షన్ ఉండదు. సో మనం ఏ బిల్ పేమెంట్ అయితే చేసినామో అక్కడ బీపీసీఎల్, హెచ్పీసీఎల్ క్లియర్గా మెన్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 100% మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓవరాల్గా ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యూయల్ పర్చేజెస్కి 6% వాల్యూ బ్యాక్ ఇవ్వడంతో పాటు డిపార్ట్మెంటల్ స్టోర్స్, గ్రోసరీస్, మూవీస్ అండ్ డైనింగ్ కేటగిరీలో 2.5% అప్ టు 75,000 పే చేస్తున్న ఏకైక క్రెడిట్ కార్డ్. అలాగే క్రెడిట్ కార్డులో మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ యూస్ చేసుకోవడానికి వేరే క్రెడిట్ కార్డ్స్లో లాగా ఎటువంటి లిమిటేషన్ అనేది లేదు. పైగా రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు యూపీఐ పేమెంట్స్ కూడా ఈ క్రెడిట్ కార్డ్తో చేసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ ఆఫర్స్ యూస్ చేసుకోవడానికి సపరేట్గా మనం ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సిన పని కూడా ఈ కార్డు ఉన్నట్లయితే అవసరం ఉండదు. సో ఓవరాల్గా ఈ కంప్లీట్ కేటగిరీలో యూస్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో నేను కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్కి ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ ఏదైనా తీసుకోవాలంటే కనుక ఎక్కువగా బీపీసీఎల్ క్రెడిట్ కార్డే సజెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే మనకి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఉండదు, పైగా ఎటువంటి హెడ్ఏక్ లేకుండా మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.